ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం. ఆరోగ్యశ్రీకి 2,500 కోట్లు బకాయిలు. దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. 5 ఏళ్లు జగన్ అధికారంలో ఉన్నారు. 8,840 కోట్లు వైద్య కళాశాలల నిర్మాణానికి ఖర్చు చేయాల్సి ఉండగా 21-20 కోట్లు మాత్రమే 2,120 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. దాంట్లో కూడా 700 కోట్లు బకాయిలు పడ్డారని అన్నారు. మేము అధికారంలోకి వచ్చి 3 నెలలు మాత్రమే, మీరు 5 ఏళ్లు పులివెందులలో ఆసుపత్రి కట్టారు, కళాశాలలో కట్టలేదని విమర్శించారు. పులివెందులలో సీట్లు అడ్డుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, కళాశాల నిర్మాణం కాకుండా వసతులు లేకుండా విద్యా ప్రమాణాలను ఎలా ప్రారంభించాలని ప్రశ్నించారు. రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రి కందుల దుర్గేష్ కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి వైద్య కళాశాల నిర్మాణంలో ఉందని ఎన్ఎంసీకి నివేదికలు ఇచ్చామని తెలిపారు. వైద్య విద్య అందించాలంటే ప్రమాణాలు ఉంటాయని, వాటిని పాటించకుండా చేస్తే ప్రజలు ప్రాణాలతో ఆడుకున్నట్టేనని వ్యాఖ్యానించారు. వైద్య విద్య కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు దీనిపై అవగాహన చేసుకోండని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో 12 కళాశాలల్లో రాబోయే ఏడాదికి విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇక మద్యంపై 10 లక్షల కోట్ల గత ప్రభుత్వం అప్పు పెట్టేసిందని వెళ్ళిందని గుర్తు చేశారు. 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు పెట్టి వెళ్ళిందని గుర్తు చేశారు. ఏపీ బేవరేజ్ కార్పొరేషన్ మీద ముందుగానే అప్పు చేసే ఘనత జగన్దేనని ఆరోపించారు. 13 సార్లు గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ మీద నోటీసులు ఇచ్చాయని ఆసుపత్రి యాజమాన్యాలు చెప్పినట్లు తెలిపారు. గత ప్రభుత్వం 2,500 కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిందని, 652 కోట్లు మేము బకాయిలు చెల్లించామని వివరించారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే వేలాది కోట్లు బకాయిలు చెల్లించడం భారమే కానీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తామని అన్నారు. సదరన్ సర్టిఫికెట్ల అంశంలో సర్వే జరుగుతుందని, తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారి పెన్షన్లు తొలగిస్తామని, ఎవరైనా ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చారని తేలితే వైద్యులపైన తగిన చర్యలు తప్పవని హెచ్చరించారు మంత్రి సత్యకుమార్. ఇది ఈనాటి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియచేయండి. ఇంకెవరన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్.